బ్రిడ్జ్ అయితే ఎయిర్పోర్ట్ అడుగు కవర్ కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండు దీనికి కొబ్బరికాయ కొట్టిండు కానీ సార్ పని చేస్తలేదు పెంబట్ల రైతులకు దీనికన్నా మేంతో ఏది లేదు. ఇదే ముఖ్యమైన తోవ. దీంతో బాగా ఇబ్బంది అవుతుంది. బండ్లు తెచ్చినా, సైకిల్ తెచ్చినా, కార్లు తెచ్చినా ఇక్కడ పెట్టి కిలోమీటర్ దూరం నడిచిపోవాలి. పెద్దమ్మ గుడికి బాగున్నది. పొలమార అంతా పొలాలు కానీ పెరన్లు కానీ ఇవి దీంతో ఇబ్బంది ఏది లేదు. అందరు గోసపడకుండా పోతున్నారు. ఇక్కడ శంకుస్థాపన చేసాను కానీ ఆ పని అవ్వు లేదు, పోవు లేదు. నేను ఎన్నిసార్లు చెప్పిన ఊళ్ళు పట్టుకుంటలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి. కొబ్బరికాయ కూడా కొట్టిర్రు, చేస్తామన్నారు. కాకపోతే ఇప్పుడు చేసులేదు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తలే. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తలేదు. మరి మీకోసం ఏమైనా ఎమ్మెల్యే అభివృద్ధి కోసం పోయినా చేస్తలే. ఇబ్బంది బాగా అవుతుంది. బాగా అంటే బాగా మరిపోవుడే వర్షం ఎక్కువ ఉంటే సంవత్సరం అయింది. పోయిన టైం లేచిర్రు. ఇప్పటికి కూడా మాకు ఆ బిర్జావు లేదు, మీరు చేసు లేదు. ఎప్పుడు చెప్తారు ఇక మీకే తెలియాలా. దేవుందా మీ దయా ఎప్పుడు స్టార్ట్ చేస్తాం. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ప్రధానంగా రైతులు ఉపయోగించే రహదారి మరియు చెంబట్ల నుంచి రంగపేట వెళ్ళడానికి లింక్ రోడ్డు, అలాగనే ఈ వైపున శ్మశాన వాటిక మరియు ప్రకృతి వనం, పెద్దమ్మ గుడి అన్ని ఇదే రోడ్డు పైన ఉన్నాయి. చెంబట్లలో ఎక్కువ ఆయకట్టు, ఎక్కువ పొలాలు ఉన్న రోడ్ ఇది. ఇది చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నది. గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో మేమందరం సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారిని కోరగా వెంబడ పడితే ఇది సుమారు 2 కోట్ల దాకా శాంక్షన్ అయింది, శంకుస్థాపన అయింది, టెండర్ అయింది. కానీ ఇప్పటి వరకు ఉన్నట్టే ఉంది. అభివృద్ధి కోసం పోయిన ఎమ్మెల్యే మరి అభివృద్ధి మాత్రం అయితలేదు. ఎందుకైతలేదో చాలాసార్లు పోయి మేము అడిగినా కానీ దీని మీద ఎలాంటి స్పందన లేదు. దయచేసి రైతుల ఇబ్బందులను చూసి, వెంబట ప్రజల ఇబ్బందులను చూసి ఇది వెంటనే ఈ పనులు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వంగా చేసిరు, ఓకే, శంకుస్థాపన చేసిరు, అయిపోయింది. శంకుస్థాపన చేసిరు కానీ ఇప్పటికైతే కాలేదు, ఏం కాలే. ఏంటంటే లేడీస్కి అయితే బాగా ఇబ్బంది. ఇంకా నిజంగా చెప్పాలంటే మనం జెంట్స్ అని అంటే ఎత్తన్న పాయింట్ మీదకి లావట్టుకొని పోతాం కానీ లేడీస్ పోవాలంటే అయితే బాగా ఇబ్బంది. ఇది ఒక్కటి అయితే మాత్రమే పెంబట్లూరుకు బాగా మంచిది. అంతే. సారంగపూర్ మండలంలో మరి పెంబట్ల గ్రామంలో దాదాపు 2 కోట్లతోటి ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రైతు ప్రభుత్వం, కేసీఆర్ గారు ఎప్పుడూ కూడా రైతులకు నష్టం కాకూడదని చెప్పేసి ఆలోచించేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. మరి ఆ విధంగా ఇలా పెంబట్ల గ్రామంలో మా రైతులందరూ కూడా మరి కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు సంజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మొన్న కూడా బీఫామ్ కేసీఆర్ గారు ఇచ్చిర్రు. మళ్ళీ అందరం బీఆర్ఎస్లో గెలిపించినాం. కానీ ఇక వారి సొంత అభివృద్ధి కోసం పార్టీ మారినా కూడా అప్పుడు గెలిపించుకున్నాం ఎమ్మెల్యేగా, ఇప్పుడు గెలిపించుకున్నాం. అయినా కూడా 2 కోట్లు ఆనాడు శంకుస్థాపన చేసిరు, శిలాపలకం అట్లనే ఉన్నది. కానీ పనులు మాత్రం ఎక్కడిదక్కడే ఉన్నది. ఇలా నీళ్ళల్లో నిల్చున్నాం. మేము నీళ్ళల్లో నిల్చొని పెంబట్ల గ్రామస్తులు రైతుల పక్షాన మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా దాదాపు పొలాలన్నీ కూడా ఇది దాటుకొనే వెళ్ళాలి. ఆడవాళ్ళు ఇవాళ వెళ్ళాలి, మరి ఇంటికాడ అన్నం కూర వండుకొని మరి అక్కడ ఉన్నటువంటి మరి సర్ది తీసుకొని పోవాలి, పొలాలను చూసుకోవాలని అంటే చాలా గోస అవుతున్నాయి. మరి ఇలా ఈ ఎమ్మెల్యే గారు అభివృద్ధి అని చెప్పేసి వేయండు, మరి జనం కోసం పోయినా పబ్లిక్ కోసం పోయినా అని అంటారు. ఈ 2 కోట్లు 2 సంవత్సరాలు అవుతుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, కనీసం మీకు రైతుల గోస పడతలేదా? ఇది ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిరు, డబ్బులు కూడా అప్పుడే శాంక్షన్ అయినాయి.
మరి డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చినా కూడా మీకు పనిచేయాలనిపిస్తలేదా? లేకపోతే పెంపట్ల గ్రామ వస్తువుల మీద రైతుల మీద మీకు ఏమన్నా కక్ష ఉన్నదా? మీ కోట్లేసి గెలిపించిన పాపానికి మరి ఒక శాపంగా మారిపోయింది. కానీ ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి మరి మన సంజయ్ కుమార్ గారు మంచి మరి వృత్తి నేత్ర వైద్య నిపుణులు, మరి మీరు ఒక్కసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఈ నీళ్ళ నుంచి పైకి చీరలు జరుపుకొని మన ఆడబిడ్డలు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు నాయకులందరూ కూడా మీకోసం కష్టపడ్డారు. మీ ద్వారా కేసీఆర్ గారి ద్వారా మరి 2 కోట్లు తీసుకొచ్చారు, పనులు అయితే అన్న ఒక ఆశాభావంతో ఉండే. మరి ఇలా ఆశలన్నీ కూడా అడియాశలు అయ్యేటట్టు మీరు వేరే పార్టీకి వెళ్ళారు. అప్పుడు ఎమ్మెల్యే మీరే, ఇప్పుడు ఎమ్మెల్యే మీరే. దయచేసి మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కండువాళ్ళు ఉసరివెల్లాగా మార్చుకున్నా కూడా అభివృద్ధి మాత్రం అభివృద్ధి అని మీరు అంటారు. అభివృద్ధి మాత్రం చేయాలని, ఈ బ్రిడ్జ్ వెంటనే మరి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము రైతుల పక్షాన, గ్రామస్తుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.